హాయ్ అండి. ఈ వెజిటేబుల్స్ని ఎప్పుడైనా మీరు చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చూడ్డానికి సేమ్ జామకాయలు అని ఉంటుంది, కాకపోతే ఇది కట్ చేసినప్పుడు కానీ సేమ్ ఇది కుక్ చేసినప్పుడు నాకు బీరకాయలాగే అనిపించింది. బీరకాయ కర్రీకి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, కాకపోతే దీని పేరు అన్నది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీకు విషయం చెప్తానండి. మా మామయ్య గారు మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా ఒక వెరైటీ వెజిటేబుల్ కనిపించిందంటే అది తీసుకొచ్చిన తర్వాత మంచిగా కుక్ చేసుకుని కడుపు నిండా తింటారు. ఆ టేస్ట్ నచ్చిందంటే ఆ నెలలోనే ఒక 10 సార్లు అదే వెజిటేబుల్ తీసుకొస్తారండి. ఎంత ఘనంగా అంటే దాని మీద విరక్తి వచ్చిందంటే మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ దాకా ఆ వెజిటేబుల్ జోలికే వెళ్ళారు. అంతలా చేస్తారనమాట. మా హస్బెండ్ గారికి వాళ్ళ అమ్మగారు ఎక్కువగా ఈ కర్రీ చేసి పెట్టేవారంట. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ వెజిటేబుల్ కనిపిస్తే తీసుకొచ్చారు. సేమ్ బీరకాయలానే కుక్ చేయాలి, పెద్ద వేరియేషన్ ఏమి ఉండదండి. కాకపోతే ఈ కర్రీ అన్నది కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఇది రైస్లో కన్నా చపాతీల్లోకి బాగుంటుందని నేను అనుకున్నాను. నాకైతే ఈ కర్రీ అస్సలు నచ్చ